నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నికోలస్ మదురో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం అమెరికా నిర్బంధంలో ఒక డిటెన్షన్ సెంటర్లో ఉండి, అది కూడా ఎవరు డ్రగ్ అడిక్ట్స్, డ్రగ్ పెడ్లర్సు, ఈ మాఫియా వీళ్ళతో పాటు ఉన్న డిటెన్షన్ సెంటర్లో ఉన్న నికోలస్ మదురో మన సత్యసాయిబాబాకు భక్తుడు. ఆయన 2005లో ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, వెనుజులా విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ప్రశాంత్ నిలయం వచ్చాడు. వచ్చి ఆయనతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ఆమె కూడా వచ్చారు. సత్యసాయిబాబాని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళారు. ఒక నమ్మకం, పుట్టింది కేథలిక్ కుటుంబంలో అయినప్పటికీ నికోలస్ మదురో సత్యసాయి అంటే మరి ఎక్కడ ఆ కనెక్టివిటీ ఎలా ఏర్పడిందో తెలియదు. కానీ అలాగే ప్రైవేట్ ఆడియన్స్, ఆయనకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే సత్యసాయిబాబాతో ప్రైవేట్ ఆడియన్స్ ఇది ఉండేది, సంభాషణ ఉండేది. దాంట్లో ఆయనకి అరుదైన అవకాశం దొరికింది. ప్రశాంతి నిలయంలో పర్యటన తర్వాత ఆయన జీవితంలో సత్యసాయిబాబా భక్తి, ఆయన మీద భక్తి మరింత బలపడింది 2005లో. సరే, వెనుజులాలో కూడా సత్యసాయి సంస్థలు పనిచేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మదురో రక్షణలో వెనుజులాలో సత్యసాయి సంస్థలు స్వేచ్ఛగా పనిచేశాయి. ఇక ముందు పనిచేస్తాయో లేదో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ట్రంపరితనం అక్కడ ప్రవేశించింది కాబట్టి. ద్వాపరయుగం తర్వాత కలియుగం ప్రవేశించినట్టు వాళ్ళ కంపారిజన్ చేసుకుంటున్నారు. అంటే అక్కడున్న మదురో అభిమానులు అట్లాగా ఇప్పుడు ఇంకా కలియుగం వచ్చేసినట్టే, ట్రంప్ వచ్చేసాడు కాబట్టి మాకు కలియుగం వచ్చేసినట్టే అని. ఒక సాధారణ బస్సు డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి స్థాయి దాకా ఎదిగిన మదురో మీద ఈ డ్రగ్ మాఫియా నెట్వర్క్ నడిపిస్తున్నాడు. ప్రపంచంలో డ్రగ్ మాఫియాని శాసిస్తున్నాడు. డ్రగ్ మాఫియా సామ్రాజ్యానికి ఆయన సామ్రాట్ అనే అభియోగాలు మోపి 80% ప్రపంచ ఆయిల్ సంపదలో మెజారిటీ అక్కడ ఉంది, ఒకే చోట కేంద్రీకృతం అయిందనమాట, వెనుజులాలో. దాని మీద కన్నేసిన అమెరికా అతని మీద ఈ అభియోగాలు మోపి గడిచిన కొంతకాలంగా ఇలాంటి ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మిరా ఫ్లోరెస్ ప్యాలెస్ అంటారు, అంటే అధ్యక్ష భవనం. దాంట్లో అయితే సత్యసాయిబాబా చిత్రాన్ని సిమోన్ బొలివార్, హ్యూగో చావెస్ చిత్రాలతో పాటు కలిపి ఉంచి, అంత భక్తి ఆయనకు సత్యసాయిబాబా అంటే. అచంచల విశ్వాసం. తాను ఇన్నాళ్ళు కూడా ఈ అధికారం చేపట్టడానికి కారణం ఆయన ఆశీస్సులు, ఆయన అనుగ్రహమే అనే ఒక బలమైన నమ్మకాన్ని మదురో తన సహచరులతో షేర్ చేసుకుంటుండేవారట. సరే, 2011లో సత్యసాయిబాబా మరణం తర్వాత అంటే ఆయన దివ్య సమాధి పొందిన తర్వాత వెనుజులా ప్రభుత్వం నేషనల్ మౌర్నింగ్ ప్రకటించింది, జాతీయ సంతాపం ప్రకటించింది. దట్ ఇస్ ద అటాచ్మెంట్ అనమాట ఆయనకి సత్యసాయి సంస్థలతోటి, సత్యసాయి బాబాతోటి వ్యక్తిగతంగా ఉన్న అనుబంధం మదురోని. సో మదురో అదర్ సైడ్ ఆఫ్ మదురో ఇది ఏది ఆధ్యాత్మిక ప్రయాణం. కాథలిక్ క్రిస్టియన్గా ఆయన మత విశ్వాసాలు ఆయన పాటిస్తూనే సత్యసాయి పట్ల అచంచలమైన భక్తిని ఆయన ప్రదర్శిస్తూ ఈ రోజుకి కూడా, ఈవెన్ ఆయన అధ్యక్ష భవనం నుంచి బయటకు వచ్చే వరకు కూడా, వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చే వరకు కూడా సత్యసాయి చిత్రపటానికి నమస్కారం చేసుకుని బయటకు వచ్చాడు. అంటే అచంచలమైన ఒక ప్రేమ అంటారా, భక్తి అంటారా, విశ్వాసం అంటారా ఆయనకైతే ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మదురో కెరియర్ మొత్తం మీద, బస్సు డ్రైవర్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కెరియర్ మొత్తం మీద అత్యంత విషాదమైన ఘట్టం ఈరోజు ఆయన అనుభవిస్తున్నారు. ఒక దేశాధ్యక్షుడిని మరో దేశాధ్యక్షుడు సైన్యాన్ని పంపించి మరీ బలవంతంగా ఆయన భార్యతో సహా వాళ్ళ దేశానికి తీసుకెళ్లారు అంటే, సో ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి అతిపెద్ద సవాల్ ఏర్పడుతుంది. అమెరికా ఒక నందిని చూసి పంది అంటే పంది అనాలి, గేదెను చూసి గేదె కాదు కుక్క అంటే కుక్క అనాలి. అలా అనలేదు మదురో, అనకుండా అండ్ డాలర్ని ప్రశ్నించాడు. ఎప్పుడైతే డాలర్ని ప్రశ్నించాడో అప్పుడే అమెరికాకు కాలింది. ఈరోజు ట్రంప్ ఉండొచ్చు, రేపు పొద్దున డెమోక్రట్స్ వచ్చి జో బైడెన్ లాంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు మదురో లాంటి దేశాధ్యక్షులు, ఇతర దేశాల అధినేతల విషయంలో వాళ్ళు కరుగ్గానే ఉంటారు. ఒక పాలసీ తీసుకుంటారు, దేశానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారం అయిపోతారు. సో డెమోక్రాట్లు వచ్చినంత మాత్రాన్ని ఇన్నైతే లిబరేట్ చేస్తారని ఏం లేదు. సో ఓవరాల్గా ఏంటంటే మరి మదురోకి సత్యసాయి మీద విశ్వాసం, ప్రేమ, భక్తి ఉన్నాయి కాబట్టి చూడాలి. ఎందుకంటే కల్నల్ గడాఫీని, సద్దాం హుస్సేన్ని చంపేసినట్టు, లిబియా కల్నల్ గడాఫీ, ఇరాక్ సద్దాం హుస్సేన్ని చంపేసినట్టు మదురోను కూడా చంపేస్తారా అనే సందేహాలు అయితే ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.